హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హూ డిఫైన్డ్ కమ్యూనలిజం యాజ్ ద పొలిటికల్ అసర్టివ్నెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ టు మెయింటైన్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ఏ ప్లూరల్ సొసైటీ అండర్ గోయింగ్ మోడర్నైజేషన్. సో ఇక్కడ మనకి ఒక కమ్యూనలిజం మీద ఒక వ్యూ ఇచ్చారనమాట. ఆ వ్యూ అనేది ఎవరు ఎక్స్ప్రెస్ చేశారు అని మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ మనం చూసుకుంటే ప్రొఫెసర్ రామ్ అహూజా, బిపిన్ చంద్ర గారు, మజుందార్ అండ్ మదన్ అండ్ రాబర్ట్ మెల్సన్ అండ్ హవర్డ్ వోల్ప్. సో మనకిప్పుడు కమ్యూనలిజం అంటే ఏమిటి, దాని మీద డిఫరెంట్ వ్యూస్ అనేది మనకి ఐడియా ఉంటే మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి కమ్యూనలిజం ఉంది కీవర్డ్, నెక్స్ట్ పొలిటికల్ అసర్టివ్నెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ అండ్ ప్లూరల్ సొసైటీ అండర్ గోయింగ్ మోడర్నైజేషన్. ఇక్కడ మోడర్నైజేషన్, పొలిటికల్ అసర్టివ్నెస్, కమ్యూనలిజం లింక్ ఏంటి, దాని మీద ఎవరు వ్యూ ఎక్స్ప్రెస్ చేశారు అనేది మనం చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇవి సోషియాలజీ లెక్చర్స్లో అనమాట ఇవి. ఇక్కడ మనం వాళ్ళు కమ్యూనలిజం అని డిఫైన్ చేసేటప్పుడు వీళ్ళు రీసెర్చ్ పేపర్స్ నుంచి తీసుకొని డెఫినేషన్స్ని డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కమ్యూనలిజం ఈజ్ ద పొలిటికల్ అసర్టివ్నెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ టు మెయింటైన్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ఏ ప్లూరల్ సొసైటీ విచ్ ఈజ్ అండర్ గోయింగ్ మోడర్నైజేషన్. సో ఇదే ఈ క్వశ్చన్, ఈ వ్యూనే మనకి క్వశ్చన్గా ఇచ్చారు. ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇది? మోడర్నైజేషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనలిజం ఏ థియరిటికల్ పర్స్పెక్టివ్, ద అమెరికన్ పొలిటికల్ రివ్యూలో వాల్యూమ్ 64లో ఇది పబ్లిష్ అయింది. సో ఇది ఎవరు ఈ అమెరికన్ పొలిటికల్ రివ్యూలో ఈ పబ్లిష్ చేసిన మోడర్నైజేషన్ అండ్ పొలిటిక్స్ ఆఫ్ కమ్యూనలిజం ఎవరు రాశారనేది మనకి కనుక ఐడియా ఉంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో మనం చెక్ చేసుకుంటే ఆన్లైన్లో మోడర్నైజేషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనలిజం ఏ థియరిటికల్ పర్స్పెక్టివ్ అనేది ఎవరు రాశారు? రాబర్ట్ మెల్సన్ అండ్ హవర్డ్ వోల్ప్ గారు రాశారు. సో మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బుక్ నైజీరియాలో వీళ్ళు కమ్యూనలిజంని స్టడీ చేసి ఈ బుక్ని పబ్లిష్ చేస్తారు. అదే నైజీరియా మోడర్నైజేషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనలిజం. సో మనకి కీవర్డ్స్ వచ్చేసాయి కదా, మోడర్నైజేషన్, పొలిటికల్ అసర్టివ్నెస్ అంటే పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనలిజం. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. సో హూ డిఫైన్డ్ కమ్యూనలిజం యాజ్ అ పొలిటికల్ అసర్టివ్నెస్ ఆఫ్ కమ్యూనిటీ టు మెయింటైన్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ఏ ప్లూరల్ సొసైటీ అండర్ గోయింగ్ మోడర్నైజేషన్ అంటే మనకి రాబర్ట్ మెల్సన్ అండ్ హోవర్డ్ వోల్ప్ గారు అనమాట. సో మనకి క్వశ్చన్ వచ్చి సోషల్ ఇష్యూస్ కమ్యూనలిజం అనే టాపిక్ నుంచి వచ్చింది. ఇది ఎథ్నిసిటీ, రిలీజన్లో కూడా కవర్ అవుతుంది, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో. సో మనకి ఇంకా మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, సో ఫస్ట్ అసలు కమ్యూనలిజం అంటే ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ అనమాట. ఇదో వేరే పర్సన్ ఐడెంటిటీ అండ్ లాయల్టీ ఆర్ ప్రైమరీలీ టైడ్ టు దేర్ రిలీజియస్ ఆర్ ఎథ్నిక్ కమ్యూనిటీ రేదర్ దెన్ టు బ్రాడర్ నేషన్ ఆర్ సొసైటీ. దేశానికి కానీ సొసైటీ సమాజానికి కానీ కాకుండా ఒక ఎథ్నిక్ కమ్యూనిటీకి, ఒక రిలీజియస్ కమ్యూనిటీకి ఐడెంటిఫై చేసుకునే బిలీఫ్ సిస్టమ్నే మనం కమ్యూనలిజం అని చెప్పచ్చు. సో మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే మనకి కమ్యూనలిజం లాంగ్ హిస్టరీ ఉంది. ఇది కలోనియల్ పాలసీస్ నుంచి నెక్స్ట్ సబ్సిక్వెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ నుంచి ఈ కమ్యూనలిజం అనేది డెవలప్ అవుతూ వస్తుంది ఇండియాలో. సో మనకి కమ్యూనలిజం అనేది అండర్స్టాండ్ చేసుకోవడం చాలా క్రూషియల్. ఎందుకంటే మనకి ఇండియాలో సోషల్ హార్మోనీ, నేషనల్ ఇంటిగ్రేషన్ మనం సాధించాలంటే మనం కమ్యూనలిజం అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని అడ్రస్ చేయాలన్నమాట. సో మనకి యూపీఎస్సీలో మెయిన్స్లో క్వశ్చన్స్ చూసుకుంటే కమ్యూనలిజం మీద వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. దాంట్లో మనకి కమ్యూనలిజం డెఫినేషన్స్, కొటేషన్స్ అన్నీ ఉంటాయి. అవి మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి, చూసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఆప్షన్స్లో ఇచ్చారు కదా, ఒక్కొక్కరు బిపిన్ చంద్ర గారు వ్యూ చూసుకుంటే కమ్యూనలిజం మీద, కమ్యూనలిజం అనేది ఒక బిలీఫ్ సిస్టమ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు హూ ప్రాక్టీస్ పర్టికులర్ రిలీజన్, షేర్ సిమిలర్ సోషల్, ఇది ఇంపార్టెంట్ మన కీవర్డ్స్ అనమాట. బిపిన్ చంద్ర గారు వ్యూ ఏంటంటే కమ్యూనలిజం అనేది బిలీఫ్ సిస్టము, పర్టికులర్ రిలీజన్ షేర్ చేస్తారు, వాళ్ళకి సిమిలర్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఉంటాయన్నమాట. సో అది బిపిన్ చంద్ర గారి వ్యూ. తర్వాత రామ్ అహూజా గారి వ్యూ చూసుకుంటే మనకి క్యారెక్టరైజ్డ్ బై ద కమ్యూనలిజం అనేది యాజ్ ఎ బిలీఫ్ దట్ క్యారెక్టరైజ్డ్ బై స్ట్రాంగ్
యాంటగోనిజం ప్రాక్టీస్ బై మెంబర్స్ ఆఫ్ వన్ కమ్యూనిటీ అగైనెస్ట్ ద పీపుల్ ఆఫ్ అనదర్ కమ్యూనిటీ. రామ్ అహూజా గారి యొక్క వ్యూ ఏంటంటే కమ్యూనిజం అనేది పాలిటిక్స్ రాజకీయాల గురించి ఉంటుంది కానీ నాట్ అబౌట్ రిలీజన్, మతం గురించి కాదు. ఆల్తో కమ్యూనిస్ట్ ఆర్ ఇంటెన్స్లీ ఇన్వాల్వ్డ్ విత్ రిలీజన్. దెర్ ఈజ్ నో నెసరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సనల్ ఫెయిత్ అండ్ కమ్యూనిజం. మన కమ్యూనిస్ట్ అనేవారు రిలీజన్తో ఇన్వాల్వ్ అయినా కానీ మనకి నెసరీగా రిలేషన్షిప్ అనేది ఉండవలసిన అవసరం లేదు పర్సనల్ ఫెయిత్కి కమ్యూనిజంకి. సో ఇది రామ్ అహూజా గారి వ్యూ అనమాట. సో ఇవి కొటేషన్స్ కమ్యూనిజం మీద. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి డైరెక్ట్ కొటేషన్ ఇచ్చేసి ఎవరు చెప్పారనేది వస్తుంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. కమ్యూనిజం అనేది నెగేషన్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ రిలీజను. కమ్యూనిస్ట్ అనేవాళ్ళు ట్రైటర్ టు ద కాస్ ఆఫ్ రిలీజన్ అండ్ టు హీజ్ ఓన్ నేషన్ అనేది వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూసుకుంటే ద పాయిజన్ ఆఫ్ కమ్యూనిజం షుడ్ నాట్ బి అలౌడ్ టు స్ప్రెడ్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ టు ఎన్ష్యూర్ దట్ కమ్యూనల్ హార్మోనీ ఈజ్ మెయింటైన్ దట్ వీ డు నాట్ లెట్ డివైసివ్ ఫోర్సెస్ టు టీర్ అవర్ కంట్రీ అపార్ట్. సో ఈ కొటేషన్స్ అన్నీ చూసుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది, నెక్స్ట్ అమర్ సేన్ గారిది. సో నెక్స్ట్ టిఎన్ మదన్ గారి వ్యూ చూసుకుంటే కమ్యూనిజం అనేది మనకి పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్లో డీప్లీ రూటెడ్ అనమాట రాదర్ దెన్ రిలీజియస్ డిఫరెన్సెస్. సో అది మనకి మదన్ గారి యొక్క పర్స్పెక్టివ్ చూసుకుంటే కమ్యూనిజం మీద, ఈ కమ్యూనిజం అనేది నాట్ ఏ ప్రైమరీలీ రిలీజియస్, ఇది మతపరమైన మాత్రమే కాదు, ఇది పొలిటికల్ రాజకీయపరమైంది. వేర్ రిలీజియస్ డిఫరెన్సెస్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ బై పొలిటీషియన్ టు అచీవ్ దేర్ ఓన్ ఎయిమ్స్. రాజకీయ నాయకులు అనేవాళ్ళు మనకి రిలీజియస్ డిఫరెన్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు ఎయిమ్స్ని అచీవ్ చేసుకోవడానికి వచ్చింది కమ్యూనిజం అని. ఇది టిఎన్ మదన్ గారి వ్యూ అనమాట కమ్యూనిజం మీద. సో నెక్స్ట్ మనకి 6 డైమెన్షన్స్ ఉంటాయి కమ్యూనిజం. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎవరు ఈ 6 డైమెన్షన్స్ హూ హ్యాస్ సజెస్టెడ్ 6 డైమెన్షన్స్ ఆఫ్ కమ్యూనిజం అంటే టీకే ఉమెన్ గారు. సో ఇవి ఏంటి? అసిమిలిస్ట్, వెల్ఫేరిస్ట్, రిట్రిస్టిస్ట్, రిటాలియేటరీ, సపరేటిస్ట్, సెషనిస్ట్. మనకి ఇండియన్ సొసైటీలో చూసుకుంటే మనకి అన్నీ కనిపిస్తాయి. సో ఫస్ట్ అసిమిలిస్ట్ చూసుకున్నాం. అసిమిలిస్ట్ అంటే ఏం లేదు, కలుపుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ ట్రైబ్స్, జైన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్ అందరూ మనం ఐడెంటిఫై చేస్తాం అలా హిందూస్గా. అందుకే మనకి పర్సనల్ లాస్లో హిందూ మ్యారేజ్ సేమ్ పర్సనల్, మనం ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది మనకి హిందూస్ ఒకటే కాదు, జైన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. అదే అసిమిలిస్ట్. వెల్ఫేరిస్ట్ అంటే వాళ్ళ శ్రేయస్సు కోసం ప్రయత్నించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషను, ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ హయ్యర్ స్టడీస్, అసిస్టెన్స్ ఇన్ మ్యారేజ్, స్కిల్ డెవలప్మెంట్, హౌసింగ్ అలాంటివి అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ అనేది మనకి ముస్లిమ్స్ యొక్క వెల్ఫేర్ కోసం కృషి చేస్తుంది. అది వెల్ఫేరిస్ట్ కమ్యూనిజం. నెక్స్ట్ రిట్రీటిస్ట్ కమ్యూనిజం అంటే ఏంటి? రిట్రీటిస్ట్ కమ్యూనిజం అనేది ఇది చిన్న రిలీజియస్ కమ్యూనిటీ, స్మాల్ రిలీజియస్ కమ్యూనిటీస్లో ఉంటుంది. ఇది పొలిటికల్ యాక్టివిటీస్ అసలు ఇన్వాల్వ్ అవ్వదు, డిటాచ్మెంట్ ఉంటుంది. సో అదనమాట రిట్రీటిస్ట్ కమ్యూనిజం. నెక్స్ట్ రిటాలియేటరీ అనేది ఇది మనకి చూసుకోవాలి జాగ్రత్తగా. రిటాలియేటరీ అనేది ఏంటంటే రిలీజియస్ కమ్యూనిటీ సీక్ టు హార్మ్ ఆర్ ఇంజూర్ మెంబర్స్ ఆఫ్ అదర్ రిలీజియస్ గ్రూప్స్. ఇది రిటాలియేటరీ కమ్యూనిజం అనమాట. సో నెక్స్ట్ సపరేటిస్ట్ అంటే సపరేట్ అయిపోవాలనుకునే కమ్యూనిజం అనమాట. డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ మెయింటైన్ చేయాలి, సపరేట్ టెరిటరీ ఎంటిటీ ఉండాలి విత్ ఇన్ ద కంట్రీ అనుకుంటే. విత్ ఇన్ ద కంట్రీ అనుకుంటే సపరేటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోర్ఖా ల్యాండ్ బై ద గోర్ఖా ల్యాండ్. సో అది విత్ ఇన్ ద కంట్రీ ఉండాలనుకో. సెషనిస్ట్ అంటే అసలు కంట్రీ నుంచే బయటకు వెళ్ళిపోవాలి, సపరేట్ కంట్రీ కావాలనుకునేవి. అటానమస్ పొలిటికల్ ఐడెంటిటీ అండ్ ఇన్సిస్ట్ అనేది ఇండిపెండెంట్ స్టేటే ఇండిపెండెంటే ఉండాలనుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్ అనమాట, ఆటోనమస్ నేషన్ ఫర్ 6. సో మనకి ఆండ్రూ బెత్తే గారు చెప్పినట్టు మన ఇండియా సొసైటీ మనం అబ్జర్వ్ చేస్తే పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ బౌండ్ మోర్ బై కల్చర్ దెన్ బై కాన్స్టిట్యూషన్. ఎందుకని? రిలీజన్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ప్రాక్టీస్. మనం కేవలం పాటించం మతం అనేది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డ్రెస్, ఫుడ్ అండ్ మేనరిజం ఆఫ్ పీపుల్. ఇది మనలో భాగం అన్నమాట.
సో ఇది మనకి డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, ఈ బుక్స్లో వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒకసారి చూసుకోండి వీలుంటే. ఇండియన్ సోషల్ సిస్టమ్ రామ్ అహూజా గారిది. నెక్స్ట్ బిపిన్ చంద్ర గారి బుక్ కమ్యూనలిజం ఇన్ మోడర్న్ ఇండియా. నెక్స్ట్ అన్ ఇంట్రడక్షన్ టు సోషల్ ఆంథ్రపాలజీ డిఎన్ మజుందార్ గారు. నెక్స్ట్ టిఎన్ మదన్ గారు. సో మనకి క్వశ్చన్ వచ్చింది ఈ బుక్ నుంచి వచ్చింది, నైజీరియా మోడర్నైజేషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనలిజం, రాబర్ట్ మెల్సన్ అండ్ హోవర్డ్ వాల్ప్ గారు. సో మనకి రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు, వన్ షుడ్ నాట్ థింక్ మై రిలీజన్ అలోన్ ఈజ్ ద రైట్ పాత్ అండ్ అదర్ రిలీజన్స్ ఆర్ ఫాల్స్. గాడ్ కెన్ బి రిలేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఆల్ పాత్స్. ఇట్ ఈస్ ఎనఫ్ టు హ్యావ్ సిన్సియర్ ఎర్నింగ్ ఫర్ గాడ్, ఇన్ఫైనైట్ ఆర్ పాత్స్. సో నెక్స్ట్ స్వామి వివేకానంద గారు చెప్పిన, ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు రిలీజన్ విచ్ హ్యాస్ థాట్ ద వరల్డ్ టాలరెన్స్. టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కమ్యూనలిజంకి ఇంటాలరెన్స్ అనేది కమ్యూనలిజంకి మేజర్ రీజను. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ పాలిటిక్స్. యూనివర్సల్ యాక్సెప్టెన్స్, వీ బిలీవ్ నాట్ ఓన్లీ ఇన్ యూనివర్సల్ టాలరేషన్ బట్ వీ యాక్సెప్ట్ ఆల్ రిలీజన్స్ యాజ్ ట్రూ. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.